హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరాం బ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి పండు మిర్చి రోటి పచ్చడి చూపిస్తానండి మీకు. ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకొని తినేసేయచ్చు అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకోటి ఇది మనకి రియల్ నార్మల్ పండు మిర్చి ఉంటాయి కదా, అవి కాదండి. మనం తెచ్చుకున్న పచ్చిమిర్చిలో పండిపోతుంటాయి కదా, అవి మనం ఆ మిగిలిపోయిన పండు మిర్చితోటి నేను మీకు ఈ పచ్చడి అనేది చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అయితే చూడొచ్చు. అంటే మనకి పండుమిర్చి అనేది అన్ని సీజన్లో అవైలబుల్గా ఉండవు కదండి. ఇలా ఈ వర్షాకాలం అసలే ఉండవు. ఇంకా ఒకవేళ దొరికినా కానీ మనకి అవి బూజొస్తూ ఉంటుంది, ఎవరు పెట్టుకోరనమాట. సమ్మర్లో మాత్రమే మ్యాంగో లాగా అది కూడా ఒకేసారి రుబ్బేసి జాడీలకి పెట్టి ఉంచుకుంటాము. అలా కాకుండా ఇలా ఇన్స్టెంట్గా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. సో చూసారు కదా, నేను మార్కెట్ నుంచి తెచ్చుకున్న పండు మిర్చి అయితే చక్కగా వాష్ చేసి ఆ ప్యాన్లో అయితే వేసి ఆయిల్లో చక్కగా మగ్గించుకుంటున్నాను. వాటిల్లో కొంచెం దూరగా ఉన్న పండు మిరపకాయలు కూడా ఉన్నాయి, చూడొచ్చు మీరు. కొన్ని గ్రీన్గా ఉన్నాయి. మీకు అలా ఇష్టం లేదంటే అచ్చం పండినవే వేసుకోవచ్చు అనమాట. దాంట్లోనే కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసి ఆయిల్లో మగ్గించుకున్నాను. చూసారు కదా చక్కగా. ఆ తర్వాత అవి మనం మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. అలాగే దాంట్లో ఒక 5 to 6 వెల్లుల్లి, అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోవాలండి. చింతపండు వేసామంతే, ఇంక మనం ఏమీ వేయలేదు. చూసారు కదా, వీటిని అయితే మనం చక్కగా కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. ఈ మిర్చి పచ్చడి ఏంటంటే అండి, మనకి అన్ని సీజన్లో అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఏంటంటే చక్కగా మనకి పండు మిరపకాయలు అనేవి పండిపోతుంటాయి కదా, చాలామంది పడేస్తూ ఉంటారు. వాటిని ఏం చేయాలో తెలియదు. అన్ని కర్రీస్లో పండుమిర్చి వాడరు. అలాంటప్పుడు చక్కగా ఇలా ఇన్స్టెంట్గా మనం పచ్చడి చేసేసుకుంటే ఈ పచ్చడి చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఒక డబ్బాలో కానీ ఒక జాడీలో కానీ పెట్టేసుకుంటే మనకి ఇది ఒక 10 days వరకు కూడా ఉంటుంది, ఆనియన్ వేసినా కానీ. ఇప్పుడు నేను ఆనియన్ కూడా ఒక 2 ఆనియన్స్ చక్కగా పీల్ తీసేసి వాష్ చేసుకొని, కొంచెం పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని దాంట్లో జస్ట్ క్రష్గా అంటే పూర్తిగా పేస్ట్ అవ్వకుండా మనకి తినేటప్పుడు పంటి కింద తగిలేలా నేను మిక్సీ పట్టుకున్నానండి. రోట్లో కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం అది పక్కన పెట్టుకొని పోపు వేసుకున్న ఒక 5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, అలాగే ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని చక్కగా చూసారు కదా, ఆ మిక్సీలో ఉన్న మనం ముందుగా పట్టి పెట్టుకున్న పచ్చడి అనేది పోపులో వేసేసుకోవాలండి. చాలా బాగుంటుంది ఇది. మనం ఆ పండు మిర్చిలాగా రెడ్గా ఉండదండి, బాగా నార్మల్గా ఉంటుంది. మనం చింతకాయ పచ్చడి, పచ్చిమిర్చి టొమాటో పచ్చడి ఇట్లా చేసుకుంటాం కదా, రోటి పచ్చళ్ళు, అలా ఉంటుందన్నమాట. సూపర్ టేస్ట్ ఉంటుంది. మనం దీంట్లో మిర్చితో పాటు ఉప్పు, జీలకర్ర, చింతపండు, వెల్లుల్లి, ఆనియన్ ఇవే వేసాము, ఇంకేం వేయలేదు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది మనకి రైస్లోకి చక్కగా పుల్లంగా, కారంగా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. నిల్వ కూడా ఉంటుంది ఒక 10 days వరకు, ఏ సీజన్లో అయినా. ఆ తర్వాత చక్కగా దాన్ని వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే ఆనియన్ బైట్ తగులుతూ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట. నేను ఎప్పుడు మా ఇంట్లో మిర్చి అట్లా మిగిలిపోయినా నేను ఎక్కువగా ఇది చేసుకుంటూ ఉంటానండి. అంటే మనం సంతకి వెళ్ళినప్పుడు మార్కెట్లో ఏంటంటే ఎక్కువగా తెచ్చేసుకుంటాం, మిర్చి కాస్ట్ ఎక్కువ ఉన్నా అట్లా అని చెప్పేసి నేను 1/2 కిలో అలా తెస్తూ ఉంటాను. అవి ఒక 5 days 6 days కల్లా మళ్ళీ కొన్ని పండిపోతూ ఉంటాయి కదా, అవి మనం కూరల్లో వేయము, పచ్చిమిర్చే వేసుకుంటాం కదా ఎక్కువగా చట్నీస్లో. ఆ పండినవన్నీ పక్కన పెట్టేసి వాటిని చక్కగా ఇట్లా పచ్చడి చేసుకుంటూ ఉంటానన్నమాట. అలా పండుమిర్చి పచ్చడి తిన్న టేస్ట్ బాగుంటుంది మనకి. ఇంకొకటి మిర్చి కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటాయన్నమాట. ఇట్లా నేను ఈ విధంగా ఎవరైనా చేయకపోతే ఇలా పచ్చిమిర్చి పండిన మిర్చితోటి ఒక్కసారి ట్రై చేయండి. ట్రస్ట్ మీ అండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా తింటారు చక్కగా. అంత స్పైసీ కూడా ఉండదు. మనకి ఆ చింతపండు అనేది మిర్చిలో ఉన్న ఘాటుని చంపేస్తుందన్నమాట. అలాగే జీలకర్ర, వెల్లుల్లి ఫ్లేవర్ కూడా సూపర్ ఉంటుంది. ఎంత బాగుంటుందంటే ప్లేట్లో అన్నం అంతా ఆ పచ్చడితోనే తినేసేయచ్చు అనమాట. యాక్చువల్గా అసలు నాకు కారం లేదు. ఆ మిర్చి వర్షాకాలం కదా సీజను, ఏమో మేబీ చప్పగానే ఉన్నాయి పండు మిర్చి, కారం లేదనమాట. నెయ్యి వేసుకోపోయినా తినేసేయచ్చు కడుపు నిండా, అంత బాగుంది. ట్రస్ట్ మీ, ఆ రోజు అయితే నేను అసలు కర్రీతోటే అన్నం తినలేదు, పచ్చడితోటే తినేసాను అన్నం మొత్తం. అంత బాగుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మన
మనకి ఇప్పుడైతే పండుమిర్చి దొరకవు. మీరు కూడా అలాగే ఇలా పచ్చిమిర్చిలో పండిపోయిన మిర్చితోటి ఈ చట్నీ చేసేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.